హాయ్ నమస్తే, నేను కృష్ణ అండి. గ్లోబల్ జీడీలో ఈరోజు మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లలో ఎలాంటి లైట్స్ వాడతాం అనేది మనం డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ మనకి స్కూల్ అనగానే గుర్తొచ్చేసి మనకి బోర్డు అండి. ఏ స్కూల్లో చదువుకున్నాం అనగానే నేను ఫలానా స్కూల్లో చదువుకున్నామని చాలా గర్వంగా చెప్పుకున్నాం. ఎందుకంటే చిన్నప్పటివన్నీ చాలా మనకి బాగా గుర్తుంటాయి కాబట్టి దానికి సంబంధించి సైన్ బోర్డ్స్ కూడా మనం చేస్తాము. మీకు అక్రిలిక్లో కావాలంటే దాంట్లో చేస్తారు, లేకపోతే లైటింగ్లో కావాలంటే దాంట్లో కూడా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా క్లాస్ రూమ్స్లోకి వచ్చినప్పుడు మనకి ఈ విధంగా బల్బ్స్ కూడా ఉంటాయి. మనకి దీంట్లో ఏసీడీసీ బల్బ్ కూడా ఉంటుంది. అదేవిధంగా మీకు ట్యూబ్లైట్స్ కూడా ఉంటాయి క్లాస్ రూమ్స్లో. మనకి ఎక్కడైతే ట్యూబ్లైట్స్ కావాలో అక్కడ కూడా మనం ఈ స్కూల్లో తీసుకోవచ్చు. అదేవిధంగా ఆగస్టు 15 మనకి ప్రతిరోజు చాక్లెట్స్ కూడా ఇస్తారు కాబట్టి జనవరి 26కి ఇలాంటి ఫ్లాగ్ లైటింగ్ కూడా మన దగ్గర దీంట్లో ట్రైకలర్స్ కూడా ఉంటాయి. క్లాస్ రూమ్స్లలో ఇంకొక మెయిన్ కొంచెం పెద్ద క్లాస్ రూమ్స్ అనుకోండి, అంటే కాలేజ్ కానీ అలాంటి ఇన్స్టిట్యూషన్స్లలో మనకి ఇలాంటి 2x2 కూడా వాడుకోవచ్చు. గ్రిడ్ సీలింగ్లో ల్యాబ్లో కూడా మనకి ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా మీకు ఇక్కడ చూసినట్టయితే మనకి ప్యానల్ లైట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్యానల్ లైట్స్ కూడా ఉంటాయి క్లాస్ రూమ్స్లలో. 2x2 ప్యానల్స్తో పాటు మనకి స్లిమ్ ప్యానల్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్కూల్ అయిన తర్వాత మనకి ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది. అక్కడ రాత్రిపూట ఆడుకోవాలంటే మనకి లైటింగ్ కావాలి కాబట్టి స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, అదేవిధంగా ఫ్లడ్ లైట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మీరు ఇవన్నీ బెస్ట్ ప్రైస్కి, బెస్ట్ క్వాలిటీకి, బెస్ట్ సర్వీస్కి మీకు గ్లోబల్ జీడీకి తప్పకుండా రావచ్చు. థ్యాంక్ యూ.